హాయ్ హాయ్ కోయంబత్తూరు బస్ స్టాండ్లో 14D బస్ ఎక్కితే ఈషా ఫౌండేషన్స్కి వెళ్ళిపోవచ్చు. టికెట్ అయితే 100 రూపాయలు. పోయే దారిలో అంతా ఇట్లా కొబ్బరి చెట్లు ఉంటాయి. క్యాబ్లో పోవాలంటే 800 అవుతుంది. ఈషా ఫౌండేషన్స్ వాళ్ళవి ముందుగా రూమ్స్ బుక్ చేసుకుంటే రాత్రిపూట ఈడే ఉండగలము, లేదంటే కోయంబత్తూరుకి వెళ్ళిపోవాల్సిందే. గేట్లో ఎంటర్ అయితేనే ఇట్లా పెద్ద ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. చూసానే అబ్బా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి పోతే ఈడ గుడిలాగా ఉంటుంది. ఈడ ధ్యానలింగము, లింగభైరవి ఇట్లాంటి విగ్రహాలు ఉంటాయి. ఆడ మెడిటేషన్ కూడా చేపిస్తా అంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్లు తిరిగి చూడాల్సి ఉంటుంది మనము. పార్క్ లాగా అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఫుడ్ అంతా లోపలే దొరుకుతుంది, షాపింగ్ కూడా ఉంటుంది. మనకు లోపలికి ఏం అలో చేయరనమాట. ఫోన్లు, లగేజ్ అన్ని బయట పెట్టేయాల్సిందే, జస్ట్ పర్స్ మాత్రం ఎత్తుకొని పోవచ్చు. మేమైతే సాయంత్రం 4 వరకు ధ్యానలింగం దగ్గరే ఉన్నాము. బయటకు వచ్చినాక ఇట్లా ఎద్దుల బండిలో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి పోవచ్చు. టికెట్ 10 రూపాయలు. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కింటి, ఇప్పుడు ఎక్కిన వల్ల ఎద్దుల బండి. ప్రతిరోజు కూడా 7 నుంచి 7:30 వరకు 3D లైట్ షో ఉంటుంది. అదైతే ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉంటుంది. మళ్ళీ కోయంబత్తూరుకి వెళ్ళిపోవాలంటే లాస్ట్ బస్ 8 గంటలకి. మేము కూడా ఆ బస్ ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోయినామండి.